హాయ్ అండి, క్యాప్సికమ్ ఫ్రైని నా స్టైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. క్యాప్సికమ్ ని నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా పీసెస్ గా కట్ చేసుకోవాలి. నేనైతే సీడ్స్ తీసేసానండి, మీరు కావాలంటే అలానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకుని తాలింపు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కల్ని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకుని ముక్కలు మొత్తాన్ని బాగా కలుపుకొని వాటిని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ క్యాప్సికమ్ ముక్కలను అయితే ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపు ఇందులోకి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలను యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని పల్లీలను అయితే వేయించుకోవాలండి. అప్పుడే మనకి కారపొడి టేస్ట్ అనేది బాగుంటుంది. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మీకు స్పైసీనెస్ తగ్గట్టు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకుని ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే జరగాలండి. ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నామంటే సరిగా వేగవండి, కలర్ చేంజ్ అయ్యి కారపొడి కూడా కొంచెం చేదుగా అయితే వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోండి. పల్లీలు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుండి 6 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టేసి పొడిని మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు పట్టుకోవాలండి. అప్పుడే మన కారపొడి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడి మొత్తాన్ని ఈ ముక్కల్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలా కారపొడి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కారం అనేది క్యాప్సికమ్ ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో రన్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీకు కావాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.